దేవర మూవీ కోసం దేవర టీం అయితే హాలీవుడ్లో ఉండే కంపెనీస్ మొత్తం 6 కంపెనీస్ని అయితే కాంట్రాక్ట్ అయితే అయ్యారు. 6 విఎఫ్ఎక్స్ కంపెనీతో కాంట్రాక్ట్ అయితే పెట్టుకున్నారనమాట మూవీ విఎఫ్ఎక్స్ కోసం. అంటే మూవీలో విఎఫ్ఎక్స్ వర్క్స్ ఏ రేంజ్లో జరుగుతుంది అనేది దీనికి ఒక నిదర్శనము. రీసెంట్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వచ్చినాయి అండ్ ఆ 6 కంపెనీ నేమ్ కూడా వచ్చినాయి. ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. స్క్రీన్కి అయితే వేస్తాను. ఇక్కడ చూసుకుంటే డిఎన్ గింగ్ ఈ కంపెనీ వాళ్ళు హాలీవుడ్లో పెద్ద కంపెనీ అనమాట. చాలా హాలీవుడ్ మూవీస్కి అయితే వర్క్ అయితే చేశారు. వాళ్ళు వర్క్ చేసిన మూవీస్ లిస్ట్ చూస్తేనే మైండ్ బ్లాక్ అయితే అయిపోతుంది. హ్యారీ పోటర్, మార్వెల్, డీసీ, జేమ్స్ బాండ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, మిషన్ ఇంపాసిబుల్, ఇన్స్పెక్షన్, ఇంటర్స్టెల్లర్, టెనెట్, స్ట్రేంజర్ థింగ్స్, ఇలాంటి ఎన్నో హాలీవుడ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది పేరు వింటాను. ఇలాంటి హాలీవుడ్ మూవీస్ పనిచేసిన విఎఫ్ఎక్స్ కంపెనీ మన జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి పనిచేస్తున్నది. ఎంత ప్రౌడ్ మూమెంట్ చెప్పండి. విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉండబోతుందో మీరే అర్థం చేసుకోండి. అది అంతే కాదు, ఇది ఒక కంపెనీ మాత్రం. ఇంకో కంపెనీ డిజిటల్ డొమైన్ అనే కంపెనీ కూడా దేవర విఎఫ్ఎక్స్ కోసం వర్క్ చేస్తుంది. మరి వీళ్ళు వర్క్ చేసిన మూవీస్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే టైటానిక్, ఫ్లైట్ క్లబ్, మార్వల్, డీసీ, 2012, దాని జురాక్, జంగిల్ బుక్ అండ్ డ్యూన్ అండ్ ట్రిబ్లర్, ఫైట్ క్లబ్, మన ట్రిబ్లర్ మూవీకి, టైటానిక్ మూవీకి అండ్ ది జంగిల్ బుక్ వర్క్ చేసిన కంపెనీస్ కూడా మన ట్రిబ్లర్ మన దేవర మూవీకి అయితే వర్క్ అయితే చేస్తున్నాయి. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకా 4 ఉన్నాయి కంపెనీలు. ఒకటి విఎఫ్ఎక్స్ ఇది కూడా హాలీవుడ్ అనమాట. మార్వల్ మూవీకి అండ్ పెద్ద హాలీవుడ్ మూవీస్కి అయితే వర్క్ అయితే చేస్తారు. మూవీస్ ఇండియన్ జోన్స్, ది కాన్జరింగ్ అండ్ ద రెడ్ నోటీస్ అండ్ వెడ్నెస్డే, ద స్ట్రేంజర్ థింగ్స్, ద డార్క్ మూవీ, ఈ మూవీస్కి అన్నిటికీ అయితే వర్క్ అయితే చేయడం. ఇది అనేది మన కళ్యాణ్ రామ్ గారి కంపెనీ అనమాట. తను పెట్టుకున్న కంపెనీ. ఇది ఒకటే మన ఇండియన్, మన తెలుగు వాళ్ళ కంపెనీది. మిగతావన్నీ హాలీవుడ్, అలాగే హిందీ వన్ అయితే ఒకటి నార్త్ సైడ్ ఉందని చెప్పాలి. ఇన్ని గైస్ మొత్తం 6 కంపెనీలు మన దేవర మూవీ విఎఫ్ఎక్స్ కోసం అయితే వర్క్ అయితే చేస్తున్నాయి. అండ్ యుగేధన్ గారు మంచి అవుట్పుట్ అయితే తీసుకురండి. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకండి. బడ్జెట్ ఎంతైనా పర్లేదు. మూవీ విఎఫ్ క్వాలిటీ అయితే అదిరిపోవాలి. ట్రిబ్లర్ మూవీని బ్రేక్ చేసే రేంజ్లో అయితే ఉండాలి నమ్ముతున్నాము. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.